ఇక అనుకున్నట్టుగానే కొండగట్టు అంజన్న దేవాలయానికి వచ్చి అక్కడ ఆ ఆలయ అభివృద్ధి కోసం 36 కోట్ల రూపాయలను తిరుమల తిరుపతి దేవస్థానం నుండి విడుదల చేస్తున్నామని చెప్పి ఇప్పుడు ఏకంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు తన జనసేన అనే ఆంధ్రసేన పార్టీ నుండి తెలంగాణ యువకులను తెలంగాణకు వ్యతిరేకులుగా తయారు చేయడానికి ఓ కుట్రనైతే మొదలుపెట్టింది. నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణకు అతిపెద్ద శత్రువు. ఏదో ఒక సాకుతోటి తెలంగాణలో తన పార్టీని విస్తరించాలని కుట్రలు పన్నుతున్నాడు. అది దేవుని సాకుతోటి కావచ్చు, తనకిక్కడ ఫ్యాన్స్ ఉన్నారనే సాకుతోటి కావచ్చు, తన మత ఉన్మాదపు ఆలోచనలతోటి కావచ్చు, ఏదో ఒక విధంగా తెలంగాణలో తన పార్టీని విస్తరించి ఎట్లెట్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది దాని మీద కక్ష తీర్చుకోవాలని చూస్తున్నాడు. మనం ఒక మాట ఘాటుగా అంటే కొంత ఇబ్బంది అనిపిస్తుందేమో కానీ వినేటోళ్లకు, వీడు అవ్వోడా అయ్యోడా వీడు నాకు అర్థం కాదు. ఈయన పార్టీ ఆనవాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఎందుకు? ముక్కి మూలిగితే ఆంధ్రాలో 21 సీట్లు వచ్చినాయి. అది కూడా బీజేపీ అండతోటి తెలుగుదేశం అండతోటి వచ్చినాయి ఆ 21 సీట్లు. 2028లో ఆ 21 ఉంటాయా, మొత్తం ఊడబిక్కపోతాయా అనేది కూడా తెలియదు. నువ్వు ఆంధ్రాలో చేయవలసిన పని నీకు బొచ్చెడున్నది. అది విడిచిపెట్టి తెలంగాణలో చిచ్చు పెట్టాలని చూడడం ఏంది? మన తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ యువకులు, దయచేసి తెలంగాణ యువకులు, సరే మీరు సినిమా అభిమానులుగా ఉంటే ఉండొచ్చు, సినిమా అభిమానులు అయితే కావచ్చు, మిగతా హీరోల సినిమాలు చూసినట్టే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా మీరు చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎవరి ఇష్టం వారిది. చూస్తే చూడొచ్చు, మానేస్తే మానేయచ్చు. కానీ తెర మీద చూసిన దానికి ఆకర్షించబడి తెర మీద పవన్ కళ్యాణ్ ఎగిరి దొరికితే దాన్నే నిజం అనుకొని, తెర మీద ఆయన గొప్పగా కనబడితే నిజంగా బయట కూడా అట్లనే ఉంటాడు అనుకొని మీరు భ్రమపడి ఆయనకు మానసిక బానిసలుగా మారి ఆయన కుట్రలో మీరు భాగమైతే ఎవరి రాష్ట్రం ఆగమవుతుంది? మన రాష్ట్రం ఆగమవుతుంది. కాబట్టి తెలంగాణలోని యువకులు ఎవరైతే పవన్ కళ్యాణ్ మాయలో ఉన్నారో ఆ మాయల నుండి బయటపడండి. మనకు పార్టీలు ఉన్నాయి, ఇంకో 2-3 పార్టీలు రాబోతున్నాయి తెలంగాణలో. ఆ పార్టీలను డెవలప్ చేసుకోరాదండి? అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో ఉన్న పవన్ కళ్యాణ్ గారితో తిరిగే కొంతమంది యువకులకు సిద్ధాంతం కానీ ఆలోచనలు కానీ తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ కానీ లేదన్నట్టే కదా. శత్రువుకి కత్తిచ్చి సొంత తల్లిదండ్రులను బొడుగురా అన్నట్టు ఉన్నది ఇది. మన ప్రాంతానికి సంబంధించి మనకు నాయకులను తయారు చేసుకోవాలి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నచ్చకపోతే ఇంకో పార్టీని తయారు చేసుకోవాలి, ఇంకో పార్టీ నచ్చకపోతే ఇంకో పార్టీని తయారు చేసుకోవాలి. మన తెలంగాణలో ఉన్న పార్టీలలో తెలంగాణ నాయకులుగా ఎదిగితే అది మనకు గౌరవం, మన ప్రాంతానికి కావలి కాసినట్టు ఉంటుంది. అది విడిచిపెట్టి పవన్ కళ్యాణ్ మాయలో పడి పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి ఆ సినిమాల ద్వారా పుట్టిన వెర్రినే రాజకీయానికి అప్లై చేస్తే ఆ రాజకీయ మత్తులో పడితే ఖచ్చితంగా మనం మానసిక బానిసలమే అవుతాం తప్పించి రాజకీయ నాయకులం కాము, లీడర్స్ ఎప్పటికీ కాలేము. కొండగట్ట అంజనను ముందట పెట్టుకొని వచ్చినప్పుడే చెప్పిన ఏదో దుర్మార్గమైన ఆలోచన పన్నుతున్నాడు అని ముందే చెప్పిన. కాబట్టి తెలంగాణ యువకులు, ముఖ్యంగా తెలంగాణ యువకులే, పెద్దోళ్ళు అసలే పట్టించుకోరు. గా సినిమాలు చూసే పోరగాన్లే అక్కడక్కడ ఉన్నారు. ఆ సినిమా చూసే పోరగాన్లే ఫ్యాన్స్ అనే ఒక వెర్రితనంలో ఆయన వెనుకబడి ఉరుకుతున్నారు. ముఖ్యంగా మన కరీంనగర్లో, వరంగల్ కరీంనగర్ అనేది తెలంగాణ వాదానికి పుట్టినిల్లు. అదేవిధంగా మెదక్ కూడా. గటువంటి నేలలో, కరీంనగర్ లాంటి నేలలో, చైతన్యవంతమైన నేలలో పోయే 4-5 పోరగాన్లకు కండువాలు కప్పించి ఇగో వీళ్ళు నా జనసేన కార్యకర్తలు అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. దయచేసి మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుండి నిలబడే వాళ్ళు మరొక్కసారి మీ హృదయం మీద చేతేసి ఆలోచించుకోరు.
అసలు ఈయన పార్టీ ఈడ అవసరమా? ఎందుకోసం ఈయన ఈడ పార్టీ పెడదాం అనుకుంటున్నాడు? ఖచ్చితంగా మీరు చూడుర్రి 2028లో వీళ్ళ కుట్ర ఎంత పెద్దగా ఉండబోతుందో చూడండి. గదే బీజేపీ, గదే టీడీపీ, గదే జనసేన కలిసి ఇక్కడ పోటీకి దిగుదామనే ఆలోచనలో భాగంగానే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలను టార్గెట్ చేస్తున్నారు. దయచేసి ఎవరు మోసపోవద్దు. మన యువకులే ముఖ్యంగా. పెద్దోళ్ళకు తెలుసు శత్రువు ఎవడో, మిత్రుడు ఎవరో, దొంగెవడో, దొరెవడో మన పెద్దోళ్ళకు తెలుసు. అందుకే తరిమి కొట్టిండ్రు. కానీ మనోళ్ళు ఆ సినిమా పిచ్చిలో పడి ఆ సినిమాలను చూసుకుంటేనే ఈయన మీద ప్రేమ పెంచుకున్నారు. ఈ మధ్య ఉన్నది కదా, ఫేస్బుక్లలోనే చూసుకొని ఫేస్బుక్లలోనే లవ్, ఫేస్బుక్లలోనే పెళ్ళిళ్ళు. గట్లనే ఇటువంటిది కూడా తెర మీదనే చూసి తెర మీదనే లవ్ చేసి తెర మీద నుంచే ఆ ప్రేమను కొనసాగిస్తున్నారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున నిలబడేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పటికైనా ఆలోచించుకొని విత్డ్రా కాండి. మీరు మన తెలంగాణ ప్రాంత అస్తిత్వం కోసం కొట్లాడండి. తెలంగాణ ప్రాంతాన్ని మరింత బలంగా చేసుకోవడానికి కొట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అందరు.